మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. ఈ రోజు మనం వైజాగ్ మధురవాడ దగ్గర డిమార్ట్ ఉందండి. డిమార్ట్ పక్కన సిఎన్సి అనే ఒక వర్క్ షాప్ దగ్గర అయితే ఉన్నామండి. సో సిఎన్సి అంటే ఏంటి అనుకుంటున్నారా? సో మీకు ముందే చెప్పాను. సో ఒక మనిషికి డ్రీమ్ అని అంటే ఒక మంచి డ్రీమ్ హౌస్. సో మనకి ఇంట్లో కావాల్సిన డిజైన్స్, వుడ్ మీద మనం ఏవైతే డిజైన్స్ అయితే మనం అనుకుంటామో సో ఆ డిజైన్స్ ఇక్కడ అనేది వేస్తారనమాట. సో సీలింగ్ అయినా సరే, వుడ్ మీద అయినా సరే, సో ఏదైనా సరే డిజైనింగ్ అనేది ఇక్కడ వేస్తూ ఉంటారు. సో ఒకసారి నేనైతే చూడడానికి వచ్చేసాను. సో నాతో పాటు మీరు కూడా వచ్చేసండి. చూసారు కదండి, ఫైనల్గా ఎవరైతే ఇక్కడ తయారు చేస్తారో వాళ్ళ దగ్గర అయితే మనం వచ్చేసాం. సో హాయ్ అండి. హాయ్ సార్. మీ పేరు? నా పేరు చిట్టిబాబు సార్. చిట్టిబాబు గారు, ఈ షాప్ ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తుంది? మేమైతే ఆల్మోస్ట్ ఒక 12 years అవుతుంది సార్ ఎస్టాబ్లిష్ చేసి. ఓకే. మేము అప్పటి నుంచి రన్ చేస్తున్నాము. మేము ఒక 3 brothers ఉంటాం, మాకు ఒక 2 employees ఉంటారు. మేము 5 కలిపి పనిచేస్తాం అనమాట. మాది ఇది సెకండ్ బ్రాంచ్. మాది ఇంకో బ్రాంచ్ కూడా ఉందన్నమాట. ఎక్కడండి అది? ఇదే మధురవాడ ఏరియాలో ఇంకో బ్రాంచ్ కూడా ఉంది. ఏంటి ఈ సిఎన్సి అంటే దాని అబ్రివేషన్ ఏంటి? సో ఇక్కడ ఇంటీరియర్కి సంబంధించిన వర్క్స్ చాలా ఉన్నాయి నాకు తెలిసి. సో వుడ్ మీద కూడా మీరు కట్ చేస్తారు కదా? సో అది ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యాక్చువల్లీ సిఎన్సి అంటే కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ సార్. అంటే మేము ఏంటంటే కంప్యూటర్ మెషిన్ యూజ్ చేసుకొని, అంటే మొత్తం వర్క్ అంతా కంప్యూటర్లోనే చేస్తాం, మెషిన్కి ఇస్తాం. సో మెషిన్ వర్క్ చేసుకుంటుంది అన్నమాట. సో మేము కంప్యూటర్లో డిజైన్ చేసి దానికి ఇవ్వడమే. ఇవి మేము దేని మీద చేస్తామంటే వుడ్ మీద చేస్తాం. నెక్స్ట్ పీవీసీ సీట్స్ అనేసి వస్తాయి, పీవీసీ సీట్స్ మీద చేస్తాం. నెక్స్ట్ ప్లైవుడ్ మీద డిజైనింగ్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఇదైతే HDHMR అనేసి, అంటే దీనిలో 3D వస్తుంది, 2D వస్తుంది అన్నమాట. 3D డిజైనింగ్ చేస్తాం, 2D డిజైనింగ్ చేస్తాం. సో అది సార్ మనం చేసే వర్క్. ఇప్పుడు దీనికి ఇంత వారంటీ అని ఏమైనా ఉంటుందా? అంటే వర్క్ చేసిన తర్వాత అది పాడవకుండా ఉండడానికి, బ్రేక్ అవ్వకుండా ఉండడానికి ఇంత వారంటీ టైం అని అంటే ఇలాగేమైనా మీరు ఇస్తారా ఏంటి? యాక్చువల్లీ మన సర్వీస్ అంటే ఓన్లీ అంటే డిజైన్ చేయడమే కాబట్టి దానికి వారంటీ ఏమి ఉండదు. యాక్చువల్లీ మెటీరియల్ వారంటీ ఉంటుంది సార్. ఇప్పుడు మేము మెటీరియల్ అయితే పీవీసీ ప్రొవైడ్ చేస్తాం అనమాట. పీవీసీ వాళ్ళ ఇచ్చిన సర్వీస్ అయితే ఇంచుమించుగా ఒక 40-50 years ఇస్తారన్నమాట వాళ్ళు పీవీసీ అంటే ఆ మెటీరియల్కి. సో ఒక్కొక్క ప్లైవుడ్కి ఒక లైఫ్ ఉంటుంది, వుడ్కి ఒక లైఫ్ ఉంటుంది. అంటే టేక్ వుడ్ వాడుకుంటే ఒకలా ఉంటుంది, నెక్స్ట్ అందులో రకరకాల వుడ్లు ఉంటాయి అన్నమాట. సో వుడ్ బట్టి లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. ఇది మిషనరీ అంటే అదే కదా? అదే సార్. సో మీరు ఇప్పుడు అంటే ఏదైతే కస్టమర్ మీకు డిజైన్ అడుగుతారో సో ఆ డిజైన్ ఆ మిషన్ మీద మీరు ఆ ఫ్లేవర్డ్ పెట్టి మీరు చేసి ఇచ్చేస్తారు, అంతేనా? సో దీనికి ఇంకా కలర్ కాంబినేషన్స్ కట్టి ఏమైనా మిక్స్ చేస్తారా? ఎస్ సార్. అంటే మనకి కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఇందులో మామూలుగా డైరెక్ట్గా వచ్చేవైతే వైట్ ఉంటుంది, బ్రౌన్ ఉంటుంది అన్నమాట. అవి డైరెక్ట్ కంపెనీ కూడా ప్రొవైడ్ చేసే కలర్స్. ఇంకా ఇందులో డీకో పెయింట్ అని ఉంటుంది అన్నమాట. అంటే మనకు నచ్చిన కలర్స్, కస్టమైజ్డ్ కలర్స్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకి షీట్ చూపిస్తాం, కలర్ సెలెక్షన్ ఉంటుంది. సెలెక్షన్ చేసుకుంటే దాన్ని బట్టి మనం కలర్ వేసి ఇస్తాం అన్నమాట. డీకో పెయింట్ సపరేట్గా వేసి ఇస్తాం. దానికి సపరేట్ ఛార్జింగ్ ఉంటుంది అన్నమాట. అంటే మెటీరియల్కి సపరేట్ ఛార్జ్, సర్వీస్కి సపరేట్ ఛార్జ్, కలర్ కావాలంటే దానికి ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా అయితే ఎంత ఛార్జ్ చేస్తుంటారండి మీరు? అంటే ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క కాస్ట్ ఉంటుందా? యాక్చువల్లీ అంటే ఇందులో మెటీరియల్ బట్టి ఉంటుంది సార్. అంటే ఇప్పుడు 3D అనుకోండి, 3D అయితే డిజైన్ మీద బేస్ అయి ఉంటుంది అన్నమాట. అంటే డిజైన్ బాగా కాంప్లెక్స్ అనుకోండి, బాగా ఎక్కువ క్లమ్జీ ఉంటే దానికి హెవీ ప్రైస్ అవుతుంది. మామూలు ప్లెయిన్ డిజైన్ అలా అయితే తక్కువ ప్రైస్ అవుతుంది అనమాట. లేదు ఇప్పుడు మన పీవీసీ సీట్స్ ఉంటాయి. పీవీసీ సీట్స్ అంటే మనం ఎక్కువ రెగ్యులర్గా సీలింగ్స్లో అట్లా వాడతారన్నమాట. ఇదేంటంటే డిజైన్ ఏదైనా ఒకటే ఛార్జ్, థిక్నెస్ ఏదైనా ఒకటే ఛార్జ్, మెటీరియల్ మాత్రం ఒకటే అన్నమాట. సో మెటీరియల్ 12 mm అయితే ఒక ప్రైస్ ఉంటుంది, 18 mm అయితే ఒక ప్రైస్ ఉంటుంది. ఏ డిజైన్ అయినా ఒకటే ఛార్జ్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ డిజైన్ చూసాను కదా, చూసారా ఈ బుద్ధుడిది? ఇది ఏంటండి మెటీరియల్? ఇది దీన్ని HDHMR అంటారు సార్. ఇది మేమైతే ఇప్పుడు డబుల్ లేయర్ పేస్టింగ్ చేసాం అన్నమాట. అంటే 2 18 mm షీట్లు కలిపి పేస్ట్ చేసాం. ఎందుకంటే అంత ఎంబోస్ రావాలి అని అంటే డబుల్ లేయర్ ఇవ్వాలన్నమాట. లేదు సింగిల్ లేయర్ మీద కూడా అవుతుంది. సింగిల్ లేయర్ అయితే అంత ఎంబోస్ రాకుండా కొంచెం తక్కువ ఎంబోస్ వస్తుంది అనమాట. దీన్ని 3D డిజైనింగ్ అంటారు సార్. ఇప్పుడు మీరు అక్కడ చూసినట్టయితే అవన్నీ 2D కటింగ్స్ అన్నమాట. ఇవన్నీ 2D కటింగ్స్, అవి 2D అంటారు. దీన్ని 3D. దీనికి ఏమైనా లైటింగ్ అది ఇంకేమైనా ఏర్పాటు చేస్తారా, లేకపోతే ఇలాగనే దీనికి పెట్టేస్తారా? నార్మల్గా చేసుకోవచ్చు సార్. అంటే ఇప్పుడు ఇవి ఉన్నాయి అనుకోండి, 2D అనుకోండి, బ్యాక్ నుంచి లైట్ వస్తుంది. 3D అనుకోండి, ఫ్రంట్ మళ్ళీ ఇలా చుట్టూ ఒక ఫ్రేమ్ లా ఇచ్చుకొని పైనుంచి స్పాట్ లైట్లు పెట్టుకోవాలి, అవి పెట్టుకోవాలి. సో దీనికి లైటింగ్ అయితే ఇలా ఉంటుంది. దీనికైతే బ్యాక్ నుంచి లైట్ వస్తుంది అన్నమాట.
దీనికి ఇంకేమైనా కలర్ కాంబినేషన్స్ ఏమైనా యాడ్ చేస్తారా, లేకపోతే ఇలానే ప్లెయిన్గానే ఇచ్చేస్తారా దీనికి? వేస్తాం సార్, ఇది అంతే జస్ట్ అంటే మెషిన్ పై నుంచి వచ్చిన అవుట్పుట్ అంతే. దీన్ని మళ్ళీ ఇంకా ఫినిష్ చేసి మళ్ళీ దీనికి పుట్టి రాసి తర్వాత డీకోపైన్ చేసి ఫైనల్ లుక్ వస్తుంది అన్నమాట బయటికి. సో ఇంతవరకు ఉంటుంది, అంత ప్రాసెస్ ఉంటుంది. ఇది జస్ట్ అన్నమాట మెషిన్ పై నుంచి వచ్చిన అవుట్పుట్ మాత్రమే. ఇది ఎలా ఉందండి బిజినెస్, ఎలా ఉంది? సో అంటే ఇప్పుడున్న మార్కెట్ ప్రకారంగా సో ఇప్పుడు హెవీ కాంపిటీషన్స్ అయితే ప్రతి బిజినెస్లో కూడా హెవీ కాంపిటీషన్ అనేది ఉంది. సో జనరల్గా ఏంటంటే చెప్పకూడదు తెలీదు. సో జనరల్గా మన దగ్గర వర్క్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కస్టమర్తో డైరెక్ట్ అయిపోవడం కానీ ఇలాంటి చాలామంది చేస్తూ ఉంటారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారు మీరు? యాక్చువల్లీ అందుకే సార్ మేము ఉన్నదైతే మేము 3 బ్రదర్స్ అన్నమాట. మేము మెయిన్ లీడ్ తీసుకుంటాం ఈ బిజినెస్లో. సో మాకున్న వర్కర్స్కి జస్ట్ ఓన్లీ మెషిన్ ఆపరేటింగ్ మాత్రమే ఇస్తాం అనమాట. అంటే మేము అది ఎలిమినేట్ చేయడం కోసమే ఆ ప్రాసెస్ మెయింటైన్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే కాంపిటీషన్ అయితే ప్రతి బిజినెస్లో ఉన్నదే సార్. కాకపోతే మనం ఇచ్చే అవుట్పుట్ క్వాలిటీ బట్టి కాంపిటీషన్ మనం ఎలిమినేట్ చేయగలం అన్నమాట. అంటే మనం వర్క్ ఎంత క్వాలిటీగా ఇస్తే కస్టమర్ అనేటువంటి మనకి అట్రాక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మేమైతే ఇప్పటివరకు నమ్ముకున్నది అయితే మేము క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ అన్నమాట. సో మేము ఎంత బాగా ఇవ్వగలుగుతున్నాం దాని మీద నమ్ముకుని డిపెండ్ అయి ఉన్నాం. అందువల్లనే మేము 2 బ్రాంచ్లు మెయింటైన్ చేయగలుగుతున్నాం మధురవాడలో. మీరు ఓన్లీ హౌసెస్కి కాకుండా సో ఏమైనా హోటల్స్కి అలాగే ఏమైనా ఇస్తూ ఉంటారా? ఎస్ సార్, యాక్చువల్లీ మేము విల్లాస్కి ఇస్తుంటాము. విల్లాస్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా చేస్తుంటాం. నెక్స్ట్ మన మధురవాడలో అయితే మన STBL బ్యాక్ సైడ్ థియేటర్స్కి ఇచ్చాం. నెక్స్ట్ మన ఈ కార్షెట్ జంక్షన్లో జీషాన్లో చేసాం. సో మనం పెద్ద పెద్ద వాటికి కూడా ఇస్తుంటాం. చిన్న చిన్న కస్టమర్ని కూడా మనం పెద్ద కస్టమర్ లాగానే ట్రీట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు జనరల్గా వీటికి ఛార్జెస్ ఎలా ఉంటాయండి? చాలా ఎక్కువ ఛార్జెస్ ఉంటాయా? యాక్చువల్లీ సార్ అంటే కస్టమర్ ఎప్పుడు ఫీల్ అయ్యేది ఏంటంటే ఎక్కువ ఛార్జెస్ ఉంటాయేమో అని ఫీల్ అవుతాడు. అది అంటే మాకు డైరెక్ట్ అయితేనే కానీ వాళ్ళకి తెలియదు అన్నమాట. అంటే ఛార్జెస్ ఎలా ఉంటాయి. యాక్చువల్లీ ఇవి ఒక మామూలుగా డైరెక్ట్గా అయితే ఒక పెద్ద షీట్ కొనుక్కోవాలి, ఒక చిన్న డిజైన్ చేసుకోవాలన్నా సరే బయట ఏం జరుగుతుందంటే ఒక పెద్ద ఫుల్ షీట్ తీసుకొని దానికి ప్రతిదీ కూడా ఫుల్ షీట్ ఛార్జ్ బేర్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. కానీ మన దగ్గర ఏంటంటే మన 1 ఫీట్ బై 1 ఫీట్ కావాలన్నా ఓన్లీ ఆ 1 ఫీట్ బై 1 ఫీట్కి ఛార్జ్ చేస్తాం అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే కొన్ని వేలు పెట్టుకోవాల్సిన దగ్గర జస్ట్ 100లో మాత్రమే ప్రైజింగ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు చాలామంది ఇంటీరియర్ వర్క్స్ డిజైన్ చేసిన వాళ్ళు ఉంటారు, ఇంటీరియర్ డిజైనర్స్. సో వాళ్ళు మీకు డైరెక్ట్ అయితేనే వాళ్ళకి ప్రాఫిటా? అంటే మధ్యలో చాలామంది ఏంటంటే సో వర్కర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర కూడా. సో వాళ్ళు మీరు వెళ్ళి తెచ్చేసేయంటారా, సో ఎక్కడైతే ఉండేది అక్కడ కనుక్కోండి అంటే చాలా డబ్బులు పోతూ ఉంటాయి కదా. యాక్చువల్లీ ఏంటంటే జరిగేది ఇదే సార్. అంటే ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్ అన్న ఆయన వాళ్ళు రావడానికి కొంచెం ఇబ్బంది పడతారు అన్నమాట. ఎవరో మధ్యలో ఉండి వాళ్ళకి ఇస్తుంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మధ్యలో ఉన్న ఆయన చాలా పెద్ద ప్రాసెస్ చెప్తారు, ఇక్కడ జరిగేది చాలా చిన్న ప్రాసెసే. సో నేనేమంటానంటే డైరెక్ట్గా ఇంటీరియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు డైరెక్ట్ అయితే సో మేము దేనికి ఛార్జ్ చేస్తున్నామో వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. సో వాళ్ళు ఏమనుకుంటారు అప్పుడు పెద్దదానికి ఛార్జ్ అవ్వకుండా చిన్నదానికి ఇక్కడ ఏం జరుగుతుందో దానికి మాత్రమే వాళ్ళు తీసుకోగలుగుతారు అన్నమాట. ఇప్పుడు ఈ మెటీరియల్స్ ఉన్నాయి కదా, సో దీంట్లో తక్కువ క్వాలిటీ ఉంటుంది, ఎక్కువ క్వాలిటీ ఉంటుంది. సో ఆ క్వాలిటీ అనేది మనం ఎలా గుర్తించగలరు? అంటే నార్మల్గా కస్టమర్స్కి ఇవైతే తెలియదు. వాళ్ళ మైండ్లో ఒక డిజైన్ ఉంటుంది, సో నా ఇంటికి ఇలా డిజైన్ చేసుకోవాలి, సో నా రూమ్కి ఇలా డిజైన్ చేసుకోవాలి అని వాళ్ళు అనుకుంటారు. సో ఇప్పుడు చాలామంది వస్తారు. సో అంటే మీరు ఏ విధంగా వాళ్ళకి సజెషన్స్ ఇస్తారు? అంటే ఇది తీసుకోండి, ఇది బెస్ట్ మెటీరియల్, సో ఇది తీసుకుంటే మీకు లైఫ్ ఉంటుంది, అలా మీరు ఏ విధంగా సజెషన్స్ ఇస్తారు? ఏ మెటీరియల్స్ బాగుంటాయి? ఓకే సార్, యాక్చువల్లీ సార్ ఇందులో చాలా తక్కువ నుంచి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే డెన్సిటీ చెప్తారు దీంట్లో. పీవీసీ మెటీరియల్ అయితే డెన్సిటీ చెప్తారు అన్నమాట. లో డెన్సిటీ టు హై డెన్సిటీ ఉంటుంది. మేము మా దానికి ఎలా ప్రిఫర్ చేసుకుంటామంటే మేము కొన్ని ఆల్రెడీ ముందుగా వాడుకుంటాం అన్నమాట. అంటే లో డెన్సిటీ వాడతాం, హై డెన్సిటీ వరకు వాడతాం. ఇందులో మాకేది ఫైనల్గా అవుట్పుట్ మంచిగా వస్తుంది అంటే కటింగ్ అయ్యేటప్పుడు స్మూత్ కట్ రావాలన్నమాట. అంటే ప్రతి ఇన్సైడ్ కటింగ్ కూడా హోల్స్లా కనిపించకుండా చాలా స్మూత్గా కనిపించాలి. సో యాక్చువల్లీ ఇప్పుడు అంటే మీ మాట కట్టించండి అనుకోవద్దు, నేను ఒక దగ్గర చూసాను, ఇది కట్టింగ్ చేసేటప్పుడు ఏదైతే కట్ అవుతుందో ఆ షేప్ దగ్గర హోల్స్ లాగా ఉండి పౌడర్ లాగా రాలుతూ ఉంటుంది. సో అది ఏ మెటీరియల్ అది? సో అదే సార్ మెయిన్ ఏంటంటే డెన్సిటీ బట్టి అన్నమాట. డెన్సిటీ ఫస్ట్ యూజ్ చేసేది డెన్సిటీ, నెక్స్ట్ మేము యూజ్ చేసే టూల్ బట్టి కూడా ఉంటుంది అన్నమాట. సో ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. సో ఈ రెండింటిని కరెక్ట్గా మ్యాచ్ చేసుకోగలిగితే అవుట్పుట్ చాలా ఎక్సలెంట్గా వస్తుంది అన్నమాట. సో మనం ముందుగానే ప్రిడిక్ట్ చేయాలన్నమాట. అంటే ప్రతి మెటీరియల్ని కూడా తీసుకొని ఏ డెన్సిటీ ఏ కంపెనీ మెటీరియల్ మనకు కరెక్ట్గా అవుట్పుట్ వస్తుంది, మన దగ్గర ఉన్న టూల్స్తో ఏ మెటీరియల్ కరెక్ట్గా యూజ్ చేస్తే మనకు కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది దాన్ని చూసుకొని మేము ఫైనలైజ్డ్గా ఒకే మెటీరియల్ వాడతాం అన్నట్టు, ఒకే కంపెనీ వాడతాం, ఒకే టైప్ క్వాలిటీ వాడతాం అనమాట. సో మాకు నచ్చింది కస్టమర్కి కూడా మేము సాటిస్ఫైడ్గా ఇవ్వగలిగిన మెటీరియల్ మాత్రమే యూజ్ చేస్తాం.
సో మేము అది ప్రిడిక్ట్ చేసాం అంటే ఫైనల్ చేసుకున్నది అన్నమాట. అది చాలా మెటీరియల్ నుంచి తీసుకొని ఫైనల్గా ఇప్పుడు మా దగ్గర ఉన్నది ఎక్సలెంట్ అవుట్పుట్ మెటీరియల్ అనమాట. చూసారు కదండి, వీళ్ళు చేసిన డిజైన్స్ చాలా బాగున్నాయి. సో ఎవరికైనా మీ ఇంట్లో డిజైన్స్ ఏమైనా కావాలనుకున్నా, సో మీ హౌస్ చాలా అందంగా డిజైన్ చేసుకోవాలనుకున్నా సరే, అట్లీస్ట్ పార్టీషన్స్ అనేది చేసుకోవాలనుకునేటప్పుడు సో డెఫినెట్గా అయితే మీరు మాకు కాంటాక్ట్ అయితే మేము డెఫినెట్గా వీళ్ళ అడ్రస్ అది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళైతే డిజైన్స్ చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి చూసేసేయండి డిజైన్స్, ఎన్ని రకాల డిజైన్స్ అయితే ఉన్నాయో ఒక్కసారి చూడండి మీరు కూడా.